హలో అండి, మేము ఈరోజు సండే మార్కెట్కి వచ్చాము. ఈరోజు కొంచెం టైం దొరికిందనమాట, అందుకే సండే మార్కెట్ కన్నా వచ్చాము. ఇది వచ్చేసి ఢిల్లీలో నాంగల్ అనే ఏరియాలో ఉండిద్ది. సో సండే పెడతారు, అందుకే సండే మార్కెట్ అనుకుంటా. ఇలా ముందుకు వెళ్తూ ఉందాం, మీకు కూడా చూపిద్దాం. కెమెరా ఆన్ చేశాను. స్టార్టింగ్కి ఇనప వస్తువులు కనిపించేసాయి, కాల్చేవి, దంచేవి, నూరేవి, తిప్పేవి అన్నీ ఉన్నాయన్నమాట. సో అలా మనం ముందుకు వెళ్తూ ఉందాము. మనకు ముందుకు వెళ్ళే కొద్దీ కూడాను మనకు షాపులు ఇలా తగులుతూనే ఉంటాయి. ఇది చూసారా, బ్యాగులు చూస్తున్నారు కదా, నేను లాస్ట్ టైం తీసుకున్నాను. చాలా బాగుంది బ్యాగు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆయన 800 చెప్తే నేను 300 అడిగాను. 100 రూపాయలు తగ్గించినా బాగుండేది అనిపించింది. టక్కుని ఇచ్చేసాడు 300కి. ఇక్కడేమో చోలే పటేరో చేస్తున్నాడు. ఒకరేమో వేయడం, ఒకరేమో తీయడం. పెద్ద పెద్ద పూరీలు, కానీ పొల్యూషన్లో ఏం తింటాం అనేసి తినట్లేదు మేము. పైన ఏమో నల్లపూసలు తగిలిచ్చాడు, కిందేమో ఈ స్టాండ్కి ఎన్ని కమ్మలు తగిలిచ్చాడు చూడండి, చిన్న చిన్నవి. అవి వచ్చేసి 30 రూపాయలు అంట ఏ తీసుకున్నా కానీ. ఇంకా అంతకంటే కిందకు వచ్చేసి పెద్ద పెద్ద కమ్మలు పెట్టేశాడు. అవేమో 300 అంటే ఇవన్నీ. ఎన్ని కలర్స్ ఉన్నా కానీ చాలా అందంగా ఉన్నాయి కదా. ఇదేమో మొహమే కనిపించేటట్టు ఉంది, అంత పెద్దగా ఉంది అద్దం. ఇవి భలే ఉన్నాయి కదా, పొడుగువి, కలర్స్ బాగున్నాయి నిజంగా. ఇవి ఎంత నల్లగా ఉన్నా కానీ అందంగా కానీ వస్తున్నాయి. ఇవి వచ్చేసి ఏదో గజ్జల్లాగా ఉన్నాయి, మనం పట్టీలు వేసుకుంటాం కదా, వాటికి ఉన్న గజ్జలు పెట్టినట్టు ఉంది డిజైన్స్. ముత్యాలు చూడండి ఎంత బాగున్నాయి పూసలు. ఇది వచ్చేసి చెయ్యే పట్టేటట్టు ఉంది, అంత పెద్ద రింగు. ఇంకో షాప్కి వచ్చాం, అంతా స్టీలే ఉంది ఇక్కడ. స్టీలు ఇత్తడి 20 రూపాయలు అంట సేలు, మరి ఏమొస్తుందో 20 రూపాయలకి. గాజులు చూడండి, కుప్పలు పోసేసాడు. వాళ్ళకి ఎన్ని డిజైన్స్ ఉంటాయో, ఎంత బాగుంటాయి నిజంగా. అంతా తక్కువ రేటే, సేల్లో పెట్టేస్తారు ఇవన్నీ. షాప్లో కంటే కూడా చాలా తక్కువ రేటుకే ఇచ్చేస్తారు. ఎక్కడ గ్యాప్ లేకుండా అతుక్కొని ఉన్నాయి ఒక్కొక్క షాపుకి. ఈయన ఇప్పుడే సర్దుతున్నట్టున్నాడు. పైన బాగున్నాయి వైట్ కటన్స్, కింద ఆల్రెడీ సర్దేశారు. క్వాలిటీ పర్లేదు. ఇట్లా మాలాగా పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అయితే బెస్టే అనమాట. అలా యూజ్ అండ్ త్రో లాగా వాడేసుకొని 3 ఏళ్ళకి వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇది బెస్ట్ నిజంగా. గాజువి చాలా వెరైటీ బౌల్స్ కానీ, కప్పులు కానీ, గ్లాసులు కానీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూడండి, డబ్బాలు ఉన్నాయి. డబ్బాలో కూడా మోడల్స్ ఉన్నాయి. ట్రైలు చూడండి, డిజైన్స్గా ఉన్నాయి. రేటు కూడాను వాళ్ళు చెప్పిన దానికి మనం సగం తక్కువ అడగాలి, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. బాటిల్స్ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా బాగున్నాయి కదా డిజైన్ బాటిల్స్. కప్పులు చూడండి, ఎన్ని రకాల కప్పులు ఉన్నాయో, పెద్ద పెద్ద కప్పులు అన్నీ. నిజంగా వారం వచ్చి ముందు ఈ సర్దడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారేమో. ప్లేట్లు కూడా బాగున్నాయి, పింగాణి ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి. జల్లు వాళ్ళు వెళ్ళేసారు కదా, మళ్ళీ మధ్యలో పూలు కూడా గుచ్చారు. అవి చూడండి అసలు, ఆ పింక్, బ్లూ, ఎల్లో, బ్లాక్, అసలు ఎన్ని కలర్ జల్లు ఉన్నాయో. ఎవరు పెట్టుకుంటారో కానీ ఇన్ని రకాల జల్లు. ఇది వచ్చేసి ఏదో గుడ్డ ముక్కతోటి మనం రబ్బర్ బ్యాండ్లు కుట్టినట్టుంది, కానీ చూడడానికి మాత్రం అందంగానే ఉన్నాయి. పైనేమో హల్దీ ఫంక్షన్స్కి వాడే పెట్టేశారనమాట. అలా నెయిల్ పాలిష్ చూడండి అసలుకి ఎన్ని రకాల రంగులో, అసలు భలే పోసేసారు. అసలుకి 5 రూపాయలేనంట. 5 రూపాయలకు కూడా ఈ రోజుల్లో ఇస్తున్నారు. నిజంగా తక్కువ రేట్ అంటే తక్కువ రేటే. వాళ్ళకి మొత్తం ఇలాంటి షాపులు వచ్చేసి ఈ మార్కెట్లో ఒక 10 పైనే ఉంటాయి. లేడీసే ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి ముందు ఎక్కువ వాటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుంటా. మొత్తం అవే ఉన్నాయి. నెయిల్స్ చూడండి, రెడీమేడ్ నెయిల్స్ చాలా బాగున్నాయి కదా. గోర్లు నిజంగా ఎంత పొడుగున్నాయో, మళ్ళీ దాని మీద స్టోన్స్తో డిజైన్ కూడా వేసారు. కండ్రెప్పలు చూడండి అసలుకి. నిజంగా ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది కండ్రెప్పలు కూడా అమ్ముతారని. ఎంత బాగా అమ్ముతున్నారో. క్యాపులు చూడండి, ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్కి క్యాపులు. పిల్లలకి ఏమైనా తీసుకుందామని ఇటు వచ్చాను. బాగున్నాయి కదా క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ. జోడీ వచ్చేసి 5 రూపాయలేనంట. ఏదైనా తీసుకోవచ్చు. రోజుకో రకం జడేసుకొని రోజుకో రకం క్లిప్ పెట్టేయచ్చు పిల్లలకి. మనం ఓపిక ఉండాలే కానీ అంత తక్కువ రేటు ఉన్నాయి. షాపులకు అంటే ఈ మార్కెట్ చాలా బెస్ట్ నిజంగా. అందుకనే నార్తోళ్ళు ఎక్కువ బాగా రెడీ అవుతూ ఉంటారు, తక్కువ రేటుకి ఇన్ని వస్తున్నాయి కాబట్టి. ఇది చూడండి అసలు మేకప్ సామాన్ ఎంత ఉందో. మేకప్ సామాన్ నేను ఇక్కడ ఎప్పుడు తీసుకోలేదు, కానీ క్వాలిటీ నాకు తెలిసి బాగానే ఉండిద్ది అనుకుంటున్నాను. చాలా బాగా పెట్టారు. ఇది వచ్చేసి ఇంకో స్టాండు. ఎంత పెద్ద కమ్మలో చూడండి అసలు. నిజంగా ఆ స్కై బ్లూ భలే అట్రాక్ట్ చేస్తుంది నిజంగా, దూరం నుంచి కూడాను. కింద చూడండి అసలుకి ఎట్లున్నాయి అన్నీ. ఇక్కడ వచ్చేసి బుట్టలే ఉన్నాయి, ఎక్కువ బుట్టలకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నాడు ఈ స్టాండ్ అతను. పెద్ద పెద్ద కప్పుల్లాగా ఉన్నాయి అసలుకి, బుట్టల్లాగా లేవు అవి కింద మాత్రం. అసలు నిజంగా ఎంత పెద్ద కమ్మలో చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. చెవి ఎక్కడ ఊడొచ్చిద్దో అన్నట్టు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కూడాను. 300 రూపాయలు అంటే ఏది తీసుకున్నా కానీ. సో అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట బైక్ మీదే. మళ్ళీ మా ఆయన దిగితే ఎక్కడ నువ్వు టైం వేస్ట్ చేస్తావేమో, లేట్ అయిపోతుంది డ్యూటీకి. హాఫ్ డే ఇచ్చినా కానీ మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళాలన్నమాట, ఆర్మీ అంటే అంతే. సో అందుకే డ్యూటీకి టైం అవుద్ది, నువ్వు దిగితే లేట్ అవుతుంది అనేసి ఇలా బైక్ మీదే కూర్చోబెట్టుకొని వీడియో ఆన్ చేసుకోమన్నాడు. నేను అలా తీస్తూ వెళ్తున్నాను చిన్నగా. సో మనం వెళ్ళే కొద్దీ ఒక 2 కిలోమీటర్స్ అటు ఇటు షాప్లే ఉంటాయి.
ప్లేస్ లేదని చూడు మధ్యలో పెట్టారు. తిరణాలలో బుడగలు అమ్ముతున్నారు. అసలే ఇరుగ్గా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకటి ఇక్కడేమో పెద్ద పెద్ద బ్యాగులే అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా 6 అయింది. సో 7, 8 అయిందంటే మాత్రం నిజం కాలు తీసి కాలు పెట్టలేము, అంత రష్గా ఉంటుంది. చక్కగా మార్కెట్లో మాత్రం A to Z అన్నీ దొరుకుతాయి. మనకు తగ్గట్టే డబ్బులకు తగ్గట్టే వస్తాయి అన్నమాట వస్తువులు కూడాను. తీసుకోవచ్చు, వస్తువులు మాత్రం తీసుకోవచ్చు బట్టల కంటే కూడాను. చెప్పులు కూడా చాలా బాగుంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. షూస్ అసలు చాలా షూస్ మాత్రం ఎన్ని రకాల షూస్ ఉంటాయో. షూస్ చాలా తక్కువ క్వాలిటీలో వస్తాయి. బట్టలు చూడండి, పంజాబీ డ్రెస్సులు అలా పెట్టేశారు, చున్నీ కూడా తగిలిచ్చారు దానికి. రష్ ఎక్కువైపోయింది, అందుకే ఇబ్బందిగా ఉంది. అలా వెళ్తున్నాం అనమాట. ఇంకెలాగోలా తీసేసుకొని టైం కూడా అయిపోతుంది కదా, వెళ్ళిపోదాం అనేసి. బట్టలు చూడండి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే, ఈ మార్కెట్ నచ్చినా కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెట్టేస్తాను. నేను సగం మార్కెటే తీసాను ప్రస్తుతానికి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.